ఏం పుత్ర, దారి తప్పి వచ్చావా? చూడండి, తమరు దేవతలా కనిపిస్తున్నారు. నాకు ఈ ఈ చిత్రలోకం నుండి బయటపడే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి మాత. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. అయితే అయితే త్వరగా చెప్పండి, ఈ చిత్రలోకం నుండి బయటకెళ్ళే దారేటో? ఒక్క క్షణం ఆగు పుత్ర, నన్ను కాస్త ఆలోచించుకొని. పాపం బామ్మగారికి జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయినట్టుంది. కొంచెం విశ్రాంతి కావాలనుకుంటాను. నీ దుర్మార్గానికి ఫలితం అనుభవించక తప్పదు. నీ దుర్మార్గానికి ఫలితం అనుభవించక తప్పదు. నా వజ్రాయుధం మిమ్మల్ని ఎలా అంతం చేస్తుందో చూడండి. చాలిక, ఇంతవరకు చేసిన విధ్వంసం చాలు. ఈ అసుర స్త్రీలు నా వజ్రాయుధం శక్తిని ఎలా ప్రతిఘటిస్తున్నారు? నా భుజాన్ని పట్టుకొని వెనక్కి లాగుతున్నది ఎవరు? ఇప్పుడిక మీ వంతు వచ్చింది. రండి నా చేతుల్లో అంతం కావడానికి. ఓ దుష్టులారా, మిమ్మల్ని మీ మృత్యు వద్దకు పంపిస్తాను, రండి.
దేవరాజేంద్ర, వాయుదేవుడు, కుబేర దేవుడు, మీరంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? అటు చూడండి కార్తికేయ, సేనాపతి ఇటు చూడండి కార్తికేయ, మేము ఇక్కడున్నాం. కార్తికేయ, ఇక్కడ చూడండి ఇటు కుమార కార్తికేయ, మేము ఈ చిత్రంలో ఉన్నాం. కుమార కార్తికేయ, కుమార కార్తికేయ, మేము ఇక్కడే ఉన్నాం సేనాపతి కార్తికేయ, ఈ చిత్రంలో కుమార చూడండి. కార్తికేయ, ఇక్కడ చూడండి. ఈ దేవతలందరూ ఇక్కడే ఎక్కడ ఉన్నారన్న అనుభూతి అయితే కలుగుతుంది నాలో. కానీ ఎందుకని కనిపించడం లేదు నాకు? అసలు మా స్వరం మీకు వినిపిస్తుందా లేదా సేనాపతి? కుమారస్వామి, మేము చిత్రంలో ఉన్నాం. ఇక్కడ కుమార కార్తికేయ, మేమిక్కడున్నాం కార్తికేయ. దేవతలారా, ఇక్కడ దేవతలారా, చూడండి. గంభీరాలు. ఇక్కడ కేవలం ఒక చిత్రం ఉందంతే. ఈ కుమారస్వామి అటువైపు వెళ్తున్నారేంటి? వారు లేకపోతే మనల్ని మీరు విడిపించేదెవరు? కాపాడకపోతే మేము ఇక్కడే ఉండిపోతాం. కుబేరదేవా, మీరు ఎక్కడున్నారు? దేవేంద్ర, వాయుదేవా, కుమారస్వామి, ఇక్కడ చూడండి. వెనక్కి వాయుదేవా, రండి. కుమారస్వామి ఈ గోడ వైపు చూడండి. దేవరాజేంద్ర, వాయుదేవా, కుబేరదేవా, మీరు ఎక్కడున్నారు? కుమారస్వామి, చూడండి, ఇక్కడే ఉన్నాము. ఇక్కడ ఇటువైపు. దేవతలను మాయం చేసేంత మాయలుంటాయా ఇక్కడ? అయినా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళుంటారు? బహుశా ఇక్కడెక్కడ ఉండుంటారు. కాసేపట్లో మీ సంగతిని చూడబోతున్నాం. ఈ స్వరం ఎక్కడి నుంచి వస్తుంది? కుమారస్వామి, కార్తికేయ, ఇక్కడ ఈ చిత్రంలో ఇక్కడ చూడండి. ఉన్నాం. గోడ మీద బొమ్మలు చూడండి, ఇక్కడ చూడండి. మేము ఇక్కడే ఉన్నాం. కుమార కార్తికేయ, గోడ మీద బొమ్మలు మేము ఇక్కడే ఉన్నాం. ఒకసారి ఇక్కడ చూడండి. కుమారస్వామి, కుమార ఒక్కసారి కార్తికేయ, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. కుమారస్వామి, కుమార కార్తికేయ, ఏమైంది దేవరాజా? రండి. వైపు చూడండి. పదండి, వెళ్దాం. అసురులు ఇంత దగ్గరగా ఎలా చేరారు? కుబేరా, పదండి. కుబేర దేవా, అక్కడ చూడండి. కుబేరా, పదండి, అక్కడ చూడండి. పరిగెత్తండి. పదండి. పదండి, పదండి. ఈ చిత్రాన్ని చూస్తుంటే ఎందుకంత విచిత్రంగా అనిపిస్తుంది? అసలు నాకు అర్థం కావట్లేదు. ఈ అసుర సైనికులు మన వెంట ఎందుకు పడుతున్నారు? దేవేంద్ర, ఈ మాయానగరం సోనితాపురంలో మనకేదైనా అర్థమైతే కదా. కుమారస్వామి మనల్ని చూడలేకపోతున్నారు. దేవేంద్ర, ఇందులోంచి మనం బయటపడటం ఎలా? అవన్నీ తర్వాత, ముందు ఇక్కడి నుంచి పరిగెడదాం. పదండి. ఆగండి. మా చిత్రంలోకి రావడానికి ఎన్ని గుండెలు మీకు? మిమ్మల్ని పట్టుకొని మీతో విందు భోజనం చేసుకుంటాం. నన్ను వెనక్కి లాగేస్తుంది పాశం. దేవేంద్ర, వాయుదేవా, నన్ను కాపాడండి. కుబేరదేవా, కాపాడండి దేవేంద్ర. అసురాదములారా, మీకెంత అహంకారం! మీకిప్పుడే తగిన శిక్ష విధిస్తాను, చూడండి.
నా వజ్రాయుధం ఎందుకు ప్రత్యక్షం కావడం లేదు? దేవేంద్ర, ఈ చిత్రలోకంలో ప్రవేశించినప్పటి నుండి మన శక్తులు క్షీణించడం మొదలైనట్టు అనిపిస్తుంది. దుష్ట దుర్మార్గులారా, మేమిప్పుడే వచ్చి మీ బారి నుండి కుబేర దేవుణ్ణి రక్షించుకుంటాం. రండి రండి, మీరిద్దరు కూడా రండి. మీరు కూడా మా బందీలు కాబోతున్నారు. కుబేరదేవ, మీరేం భయపడకండి. నేను మిమ్మల్ని ఈ పాస నుండి కాపాడతాను. దేవేంద్ర, త్వరగా విడిపించండి. కుబేరదేవ, వాయుదేవా, మీరు కూడా మాకు సహాయం చేయండి. దేవేంద్ర, జాగ్రత్త వహించండి. కుబేరదేవ, పక్కకు జరగండి. దేవతలారా, ఈ అసుర సైనికులు దారి తప్పించడానికి మనం వ్యతిరేక దిశలో పరిగెత్తాలి. పదండి, ఆలస్యం ఎందుకు, రండి, పదండి. నేను వెళ్ళి ఆ పారికాయుడిని పట్టుకుంటాను. నేను ఆ నాయకుడిని పట్టి బంధిస్తాను. మూడవ వాడి పని ఆ తర్వాత పట్టొచ్చు మన ఇద్దరం. కుమారస్వామి ఈ చిత్రలోకం బయట సురక్షితంగా ఉన్నారు. ఆయనే మమ్మల్ని ఇంత పెద్ద ప్రమాదంలో పడేశారు. నేను ఆయనకి ఎన్నోసార్లు వెళ్ళిపోదామని చెప్పినా అతను ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. ఎవరికి తెలుసు ఈ ముగ్గురు దేవతలు ఎక్కడున్నారో, ఏ ప్రమాదంలో పట్టారో? నేను త్వరగా వెళ్ళని కనిపెట్టాలి. వాయుదేవా, కుబేరదేవా, ఇంద్రదేవా! మహారాజా, ఈ మెట్లే కదూ పైకెక్కుతున్న కొద్దీ కిందకి తీసుకువెళ్ళేది. అంటే ఇప్పుడు మనం కూడా ఆ కుమారస్వామిలాగా పైకి వెళ్ళడానికి గాను కిందకి దూకాల్సి ఉంటుంది కదూ. నా ప్రియమైన అట్టాసుర, రా, నా దగ్గరకు రా. ఏం చేస్తున్నారు మహారాజా? మీ అంతటి వారిని అడగడం నా తప్పే మహారాజా. వదలండి. కిందకి దూకాల్సింది నేను కాదు, నువ్వు దూకాలి. ఎందుకంటే నేను శోణితాపురానికి ప్రభువును. అందుకే ఈ తారకాసురుడి ఆజ్ఞ మేరకు మూర్ఖాట్టాసుర, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాయి. హెచ్చరిక కుమారస్వామి, నీకిదే హెచ్చరిక. త్రిలోకాధిపతి తారకాసురుడు త్వరలోనే నీ దగ్గరకు రాబోతున్నాడు. తను నాకు చాలా దగ్గరగా వచ్చేశాడు. ఏం చేయాలి? దాని లోపల దాక్కుంటాను. కుబేరుడి పరిస్థితి అత్యంత బాధాకరంగాను దయానీయంగాను ఉంది. ఆయన దృష్టిలో ఆయన అసురుడి బారి నుండి తప్పించుకున్నారు. కానీ ఆకుల్లో దాక్కోవడం వల్ల వారి ముందుకు మరొక కొత్త ప్రమాదం రాబోతుందని వారికి తెలీదు. అమ్మయ్యా, అమ్మయ్య, ఈ గబ్బిలాసురుల నుంచి విముక్తి లభించింది నాకు.
ఇక నాకేం భయం లేదు. ఇంతకీ మన వాయుదేవుడు దేవేంద్రుల వారు ఎక్కడున్నారు పాపం? ఇంతకీ నేను ఎక్కడికి వచ్చి పడ్డాను? ఎవరు ఎవరక్కడ? ఇంద్రదేవా! అంత గందరగోళంగా తయారైతే ఈ దేవతల ముగ్గురు ఎక్కడున్నారు, ఏ ప్రమాదంలో ఉన్నారో అర్థమే కావడం లేదు. కానీ అమ్మగారికి తండ్రి గారికి ఏ సమాధానం చెప్పాలి నేను? ఎవరి వృద్ధురాలు? ఏం పుత్రా, దారి తప్పి వచ్చావా? చూడండి, తమరు దేవతలా కనిపిస్తున్నారు. నాకు ఈ ఈ చిత్రలోకం నుండి బయటపడే మార్గం చూపి పుణ్యం కట్టుకోండి మాత. నీకు తప్పకుండా సహాయం చేస్తాను. అయితే అయితే త్వరగా చెప్పండి, ఈ చిత్రలోకం నుండి బయటకెళ్ళే దారేటు? ఒక్క క్షణం ఆగు పుత్రా, నన్ను కాస్త ఆలోచించుకొని. పాపం బామ్మగారికి జ్ఞాపక శక్తి బాగా తగ్గిపోయినట్టుంది. కొంచెం విశ్రాంతి కావాలనుకుంటాను. ఇప్పుడు గుర్తొస్తుంది. చెప్పండి, ఎక్కడుందో మార్గం? నాకంతా గుర్తొచ్చేసింది. నువ్విక్కడ నుండి బయటికి వెళ్ళే మార్గం తెలుసుకోవటానికి ఒక ప్రశ్నకి సరైన సమాధానం చెప్పాలి పుత్రా. ప్రశ్న? ఏమిటా ప్రశ్న? అయినా ఈ మాయదారి లోకంలోకి వచ్చాక నా బుద్ధి పనిచేయడం మానేసింది. నేనే ప్రశ్నకి సమాధానం చెప్పే స్థితిలో లేను కదా. చూడండి, నేను సకల లోకాలను, ధనాన్ని, సంపదని కాపాడే కుబేరుణ్ణి. అందువల్ల నాకు ఇలాంటి ప్రశ్నలు జవాబులు కార్యక్రమానికి తీరికుండదు. కానీ మాత, సమాధానం కాదు గాని మీరు నాకు బయటపడే దారి చూపిస్తే నేను మీకు బహుమానం, అపారమైన సిరి సంపదనిస్తాను. అవునా? నాకు నువ్వు అపారమైన ధనం ఇస్తావా? అవును, మీకెంత కావాలంటే అంత. అయితే నీకు ఇక్కడ నుండి బయటికి వెళ్ళే మార్గం తప్పక చూపిస్తాను. నువ్వు వెనక్కి తిరిగితే నీకు తగిన మార్గం సిద్ధంగా ఉంది. ఇందాక ఏ బావి లేదు, ఇది హఠాత్తుగా ఎలా తవ్వారు ఈ బావిని? పుత్ర, సిరి సంపదలంటే ఇష్టం లేనిదెవరికి చెప్పు? ఆ సంపదల కోసమే దారి చూపిస్తున్నాను. అనుమానం వద్దు. వెళ్ళు, వెళ్ళు పుత్ర. వెళతాను మాత. కాస్త జాగ్రత్తగా చూసుకుని దిగు నాయనా. దిగుతా గాని నాకిందులో చీకటి గుయ్యారం తప్ప ఏం కనబడలేదు.
ఇందాక నువ్వు దారి తప్పావు పుత్రా. ఇందాక వచ్చేటప్పుడు నీకు బావి కనబడలేదు. ఇప్పుడు చూస్తే అందులోకి దిగి బయటకు వెళ్ళి దారి కనిపించటం లేదు. కళ్ళు పెట్టుకుని చూడు పుత్రా, కనిపిస్తుంది. సరే అయితే జాగ్రత్తగా చూసి వెళ్తాను. ఇప్పుడు చెప్పు పుత్రా, కళ్ళు బాగా కనిపిస్తున్నాయా? పోనీ నన్ను చూపించమంటావా దారి? దేవేంద్ర! పరిస్థితి మరింత జటిలంగా మారింది. తారకాసురుని అంతం చేయడానికి ఆ ఖడ్గం చాలా అవసరం. కానీ నాకెందుకో కానీ దేవతలు ఆపదలో ఉన్నారనిపిస్తుంది. వారికి ఏదైనా ప్రమాదం పార్టీలే ఉండవచ్చు, లేదా ఏదో మాయాజాలంలో చిక్కుకుని ఉండవచ్చు. ముందు వెనుక ఆలోచించకుండా ఏ వస్తువుని కానీ ఏ వ్యక్తిని కానీ నమ్మడం మంచిది కాదు. నమ్మితే హాని జరగవచ్చు. ఈ వజ్రాయుధం ఎక్కడుందంటే దేవతలకు సంబంధించిన మరిన్ని ఆధారాలుంటాయి ఇక్కడ. ఈ చిత్రం ముందు ఇన్ని పాదాల గుర్తులున్నాయి ఎందుకని? చూస్తుంటే ఇక్కడికి ఏదో పదే పదే వచ్చినట్లుగా ఉంది. లేదా నా ఆలోచన సరికాదేమో.